హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా చాలా మంచి విజయాన్ని అయితే సాధించింది. ఇండియా 17 రన్స్ అయితే ఘనమైన విజయాన్ని సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. సో మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా ఫ్యాన్స్ని మునివేళ్ల పైన నిలిచబెట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చివరికి ప్రెషర్ని హ్యాండిల్ చేస్తూ టీమిండియా ఈ మ్యాచ్ని తన వశం చేసుకుందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోకటే ముందు గైస్, మనకి ఐపీఎల్ 2026కి ముందు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్ని కాదని పిఎస్ఎల్కి వెళ్ళిపోయాడు. అంటే ఐపీఎల్కి నిరవధిక విరామాన్ని ప్రకటించాడు. రిటైర్మెంట్ అయితే కాదు, నిరవధిక విరామాన్ని అయితే ప్రకటించాడు. అయితే కొత్త అనుభూతి కోసం పిఎస్ఎల్లో ఆడాలని నిశ్చయించుకున్నాడు. మళ్ళీ తనని చూస్తారు అని అయితే ఫ్యాఫ్ డు ప్లెసిస్ చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఆండ్రూ రస్సెల్ కేకేఆర్ ఎప్పుడైతే రిలీజ్ చేసిందో కేకేఆర్ తరపునే బంధాన్ని కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. అయితే కేకేఆర్కే కాకుండా ఐపీఎల్కి మొత్తానికి రిటైర్మెంట్ ఇచ్చేసి కేకేఆర్లో ఒక మెంబర్గా, అంటే ఏదో ఒక సపోర్టింగ్ స్టాఫ్లో ఉండాలని నిశ్చయించుకున్నాడు. కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించి సపోర్టింగ్ స్టాఫ్లో ఒక భాగం అవ్వాలని ఆండ్రూ రస్సెల్ అనుకుంటున్నట్టు చెప్పడం జరిగింది. అండ్ నిన్ననే ఎమోషనల్ వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది ఆండ్రూ రస్సెల్. సో మరి తనకు మంచి ఇన్నింగ్స్ ఉండాలి, సెకండ్ ఇన్నింగ్స్ అనేది మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా అమ్మకానికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. మరి చూడాలి ఎవరి చెంతకు వెళ్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము మ్యాచ్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఎలా సాగింది ఏంటి అనే వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇట్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ముందుగా రికార్డ్స్ మాట్లాడుకుందాం గైస్. రికార్డ్స్ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఫ్యూ రికార్డ్స్ని నెలకొల్పాడు. అదేంటంటే ఇప్పటివరకు సచిన్ తెండూల్కర్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఓడిఐస్లో ద బెస్ట్ రికార్డ్ 52 ఓడిఐస్ సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఓవరాల్గా వరల్డ్ వైడ్గా చూసుకుంటే 7,100th సెంచరీ కూడా కోహ్లీ పేరిట లిఖించబడింది. అండ్ వన్ మోర్ రికార్డ్ ఏంటంటే ఇప్పటివరకు రాంచీ వేదికగా జరిగినటువంటి మ్యాచెస్లో ఇప్పటివరకు సచిన్ తెండూల్కర్ 3 సెంచరీస్ చేశాడు, దాన్ని సమన్ చేశాడు. అండ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సచిన్ తెండూల్కర్ వర్సెస్ రాహుల్ ద్రావిడ్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడానికి అడుగు దూరంలో ఉన్నారని చెప్పాను కదా. సో ఆ రికార్డ్ని బ్రేక్ చేశారు ఇద్దరు కలిసి. 192 ఇన్నింగ్స్లో ఈ పార్ట్నర్షిప్ జరిగింది. మరొకసారి మంచి పార్ట్నర్షిప్ పుటప్ చేశారు. అండ్ సచిన్ తెండూల్కర్ ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా పైన 5 సెంచరీస్ కంప్లీట్ చేసుకున్నాడు. దాన్ని బ్రేక్ చేశాడు విరాట్ కోహ్లీ 600 కంప్లీట్ చేసి. అండ్ రోహిత్ శర్మ గురించి చెప్పాలి అంటే రోహిత్ శర్మ ఇప్పటివరకు 349 సిక్సర్స్ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఈ ఓడిఐకి ముందు
అయితే నిన్నటి మ్యాచ్లో 3 సిక్సెస్ సాధించడం వల్ల షాహిద్ అఫ్రిడి పేరిట ఉన్న రికార్డ్ని బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ 352. ఇప్పుడు అగ్రస్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మకి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ముందు వరుసలో. 1 ఇంచు దూరంలో షాహిద్ అఫ్రిడి ఉన్నాడు 351 సిక్సెస్తో. ఓకే, ఇక స్ట్రైట్గా మనం రివ్యూలోకి వెళ్ళిపోతే టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది సౌత్ ఆఫ్రికా. దానికి తగ్గట్టుగానే మంచి ఓపెనింగ్ స్టార్ట్ అయితే వచ్చినట్టే వచ్చింది, కానీ వచ్చిన స్టార్ట్ని యూటిలైజ్ చేసుకోలేకపోయారు. అయితే 25 రన్స్ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత 18 రన్స్కి యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. బర్గర్ ఈ వికెట్ని అయితే అందించడం జరిగింది. తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రోకో కనువిందుగా సాగింది వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ విందు భోజనంగా. సో వీళ్ళిద్దరు కలిసి పోటాపోటీగా రన్స్ అయితే చేశారు. ఒకానొక స్టేజ్లో ఇద్దరు కూడా 45 వద్ద ఉన్నారు. కానీ రోహిత్ శర్మ కంటే ముందే విరాట్ కోహ్లీ 6 కొట్టి హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్న విషయం మనందరం చూసాం. అయితే రోహిత్ శర్మ కూడా తనదైన స్టైల్లో హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకున్న తర్వాత యాక్చువల్గా వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ ఇంతవరకు ట్రావెల్ అయ్యేది కాదు. ఇనిషియల్ స్టేజ్లో టోనీ జోర్జీ రోహిత్ శర్మ క్యాచ్ని డ్రాప్ చేశాడు. ఆ క్యాచ్ ఎంత కాస్ట్లీగా మారిందో ఈరోజటి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత తెలిసొచ్చింది. అండ్ సౌత్ ఆఫ్రికా మిస్టేక్స్కి ఫ్యూ రీజన్స్ కూడా ఉన్నాయి, అది నేను చెప్తాను చివరిలో. అయితే వీళ్ళ పార్ట్నర్షిప్ మంచిగా సాగుతూ వచ్చింది. 136 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 161 స్కోర్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ 57 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత రుతురాజ్ గైక్వాడ్తో కలిసి విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ 22 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. బట్ 8 రన్స్కి రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా 13 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. 4 వికెట్స్ ఉన్న టైంలో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. వీళ్ళిద్దరి మధ్య 76 పార్ట్నర్షిప్ వచ్చింది. అయితే 120 బాల్స్లో 135 రన్స్ అయితే చేశాడు. దీంట్లో 11 ఫోర్స్ 5 సిక్సర్స్ ఉన్నాయి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో. అచర్చిన గ్రౌండ్ మంచిగా సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సో తర్వాత విరాట్ కోహ్లీ అవుట్ అయిన కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా 60 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. బట్ జడేజా 32 రన్స్ కూడా తన వంతు క్యాన్యో ఆడి విలువైన రన్స్ని అయితే పెట్టాడు అని చెప్పుకోవచ్చు బోర్డు పైన. సో చాలా మంచి పార్ట్నర్షిప్స్ అయితే పుటప్ చేశారు ఇండియా. తర్వాత ఇనిషియల్ స్టేజ్లో ఎంత మంచి స్టార్ట్ వచ్చినా కానీ ఎండ్ ఆఫ్ ద స్టేజ్లో సౌత్ ఆఫ్రికా కొంచెం పుంజుకోవడం అయితే జరిగింది. బట్ అందరూ సమానంగా 2 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఎక్స్ట్రాస్ 23 రన్స్ ఇచ్చారు. 23 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. సో ఇక మార్కో యాన్సన్, బర్గర్, వాట్మన్, బాష్ అందరూ తలా 2 వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన సౌత్ ఆఫ్రికాకి బ్యాడ్ స్టార్ట్ అని చెప్పుకోవచ్చు. ఇండియాకి గుడ్ స్టార్ట్. న్యూ బాల్లో ఫస్ట్ మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత 7 రన్స్కి అవుట్ అయ్యాడు. 7 రన్స్కి అవుట్ అయిన తర్వాత క్వింటన్ డికాక్, రైల్ రికిల్టన్ని ఇద్దరిని కూడా హర్షిత్ రాణానే ప్రివిలింగ్కి పంపించడం జరిగింది. న్యూ బాల్లో అద్భుతమైన స్పెల్ వేయడం ద్వారా ఇనీషియల్ స్టేజ్ ఇండియా వశమైనప్పటికీ 13 వికెట్స్ ఉన్న టైంలో టోనీ జోర్జీ, డెవల్ బ్రెవిస్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. 66 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. 66 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 77 వికెట్ పడిన తర్వాత 5th వికెట్ కూడా కాస్త త్వరగానే పడింది. అయితే డెవల్ బ్రెవిస్ అండ్
రిచ్కే ఇద్దరు 50+ రన్స్ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత కూడా 6th వికెట్కి మళ్ళీ పార్ట్నర్షిప్ రావడం జరిగింది. 6th వికెట్కి మళ్ళీ పార్ట్నర్షిప్ మార్కో యాన్సన్ అండ్ రిచ్కే ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చినప్పటికీ 97 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. చాలా వరకు ఒత్తిడిలోకి నెట్టారు టీమిండియాని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైతే కుల్దీప్ యాదవ్ వేసిన ఓవర్ ఏదైతే ఉందో 15 రన్స్ వచ్చాయి. ఆ నెక్స్ట్ ఓవర్ నుంచి కూడా మార్కో యాన్సన్ అటాకింగ్ మోడ్లోనే ఉన్నాడు. సో మంచి పార్ట్నర్షిప్ కూడా జరిగింది. ఆ 2-3 ఓవర్స్లో ఎప్పుడైతే తను 15 రన్స్ ఓవర్ చేస్తూ వచ్చాడో అక్కడ నుంచి 2 ఓవర్స్ వరకు 15, 30 రన్స్ ఆ 2 ఓవర్స్లోనే వెళ్ళిపోయినప్పటికీ ఇలా కాదని చెప్పేసి కేఎల్ రాహుల్ హర్షదీప్ సింగ్కి ఎప్పుడైతే బౌలింగ్ ఇచ్చాడో ఓవర్ గుడ్ ఓవర్గా మారింది. 7 రన్స్ మాత్రమే వచ్చాయి. జస్ట్ ఆ బౌండరీ ఒక్కటి మినహాయిస్తే ఇట్స్ ఎ గుడ్ ఓవర్. తర్వాత నుంచి మంచిగా పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది. డ్రింక్స్ బ్రేక్ వచ్చింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్తో కలిసి డిస్కషన్ చేశారు. బౌలర్స్ని పిలిచి కూడా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పటికీ కొంతవరకు అది స్లైట్గా వర్కౌట్ అవ్వకపోయినప్పటికీ కుల్దీప్ యాదవ్ని ప్రవేశపెట్టాడు కేఎల్ రాహుల్. ఆ ఓవర్ డబల్ వికెట్స్ రావడం జరిగింది. ఇద్దరు కూడా సెట్ బ్యాటర్స్. ఫస్ట్ 70 రన్స్ వేసి మార్కో యాన్సన్ అవుట్ అయిన తర్వాత 72 రన్స్కి రిచ్కే కూడా అవుట్ అయ్యాడు. బట్ సుబ్రాన్ అండ్ బాష్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశారు. సుబ్రాన్ జస్ట్ 17 రన్స్ వేసి అవుట్ అయినప్పటికీ లాస్ట్ వికెట్ వరకు బాష్ అయితే ఉండడం జరిగింది. బట్ లాస్ట్ ఓవర్లో 80 రన్స్ కావాల్సిన తరుణంలో మంచిగా ఫీల్డ్ సెటప్ జరిగింది. ఫీల్డ్ సెటప్ జరిగిన తర్వాత ప్రసిద్ధ్ కృష్ణని ప్రవేశపెట్టారు. చాలామందికి నమ్మకాలు ఉండకపోవచ్చు, ఎందుకంటే అక్కడ సెట్ అయి ఉన్నాడు ఆల్రెడీ 67 రన్స్ పైన. వాష్ సిక్సర్స్ని తరలించాడు. అయితే మన టీమిండియా ఎంత అయితే మిస్టేక్ చేసిందో సౌత్ ఆఫ్రికా కూడా అంతే మిస్టేక్ చేసింది. కాకపోతే సౌత్ ఆఫ్రికా అంతకు మించిన మిస్టేక్ అయితే చేసింది ఇండియాతో పోలిస్తే. సో చెప్తాను. సో ప్రసిద్ధ్ కృష్ణని ప్రవేశపెట్టిన తర్వాత ఫస్ట్ బాల్ సింగిల్ తీసుకోకపోయినప్పటికీ సెకండ్ బాల్ 6 కొట్టాలని చూశాడు రోహిత్ శర్మ. మొత్తానికి వికెట్ అయితే అంటే క్యాచ్ అయితే తీసుకోవడం జరిగింది. ప్రసిద్ధ్ కృష్ణకి రావాల్సిన వికెట్ అయితే వచ్చింది. అప్పటి వరకు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. సో కేఎల్ రాహుల్ మంచిగా ప్లాన్స్ అయితే ఎగ్జిక్యూట్ చేశాడు. రోహిత్ శర్మ తనలోని ఇన్పుట్స్ అన్నీ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అండ్ మార్కో యాన్సన్కి ఒకనొక టైంలో తన వీక్నెస్ని పసిగట్టి కూడా జడేజా బౌల్ చేసినప్పటికీ జడేజాకి వికెట్స్ రాలేదు. వాషింగ్టన్ సుందర్కి కూడా వికెట్స్ రాలేదని చెప్పుకోవచ్చు. కుల్దీప్ యాదవ్ 4 వికెట్స్ తీసుకున్నప్పటికీ చాలా వరకు 60 రన్స్ ఇచ్చాడు, కానీ 4 వికెట్స్ తీసుకోవడం జరిగింది. హర్షిత్ రాణాకి 3 వికెట్లు, హర్షదీప్ సింగ్కి 2, ప్రసిద్ధ్ కృష్ణకి 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఇక మిస్టేక్స్ గురించి మాట్లాడాలి అంటే సౌత్ ఆఫ్రికా వైడ్స్ చాలా వరకు వేశారు. బౌండరీస్ అక్కడక్కడ కొన్ని క్యాచెస్ కూడా డ్రాప్ చేశారు. మన టీమిండియా కూడా విన్ అయ్యే మూమెంట్లో రోహిత్ శర్మ ఒక క్యాచ్ అన్ఫార్చునేట్ డిస్మిసల్, అది రోహిత్ శర్మ కూడా క్యాచ్ అయితే డ్రాప్ చేశాడు. అండ్ ఎక్స్ట్రాస్ టీమిండియాతో సౌత్ ఆఫ్రికాతో పోలిస్తే టీమిండియా ఎక్స్ట్రాస్ పరంగా జస్ట్ ఓన్లీ 6 ఎక్స్ట్రాస్ మాత్రమే ఇచ్చారు ఇండియా అని చెప్పుకోవచ్చు. కానీ ఈ 23 ఎక్స్ట్రాస్ ఏవైతే ఇచ్చారో అది 72 రన్స్ ఓటమికి ఒక ప్రధాన కారణంగానే నిలిచిందని చెప్పుకోవచ్చు. బట్ చాలా మంచి మ్యాచ్ అయితే దొరికింది ఫ్యాన్స్కి, స్పెక్టేటర్స్కి, ప్రతి ఒక్కరికి. సో
నువ్వా నేనా అన్నట్టుగా అయితే జరిగినప్పటికీ మొత్తానికి టీమిండియాని విజయం అయితే వరించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే విరాట్ కోహ్లీకే వరించింది. విరాట్ కోహ్లీ 135 రన్స్ వేశాడు కాబట్టి విరాట్ కోహ్లీకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావటం జరిగింది. సేమ్ ఇండియాలో 250s 100, కాకపోతే సౌత్ ఆఫ్రికా నుంచి కేవలం 350s మాత్రమే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అండ్ సౌత్ ఆఫ్రికా ఓడిపోయినప్పటికీ వాళ్ళ ఫైటింగ్ స్పిరిట్కి మేము ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారని చెప్పుకోవచ్చు. సో మరి నెక్స్ట్ ఓడిఐ రాయ్పూర్లో జరగబోతుంది 3rd డిసెంబర్కి. మరి ఓడిఐ ఒక్కటి గెలిచి సిరీస్ 2-0తో నిలుపుకుంటారా, లేదా సౌత్ ఆఫ్రికా మేము కూడా ఉన్నామని కంబ్యాక్ ఇస్తారా అనేది చూడాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.